డ్రాపౌట్ విద్యార్థులకు వేసవి బండి ఓ వరంలా పనిచేస్తూ చిన్నారులకు ఎంతగానో దోహదపడుతుందని హిందూపురం ఎంపీడీఓ దామోదరమ్మ పేర్కొన్నారు. 28 సంవత్సరాల నుండి పేద విద్యార్థులకు వేసవి బడి వారధిలా నిలిచిందని కొనియాడారు. లాభాపేక్షతో కాకుండా సేవా దృక్పథంతో ఉచిత వేసవి బడి నిర్వాహకులు కె సాయికళ, కె మాలప్ప దంపతుల సేవలు కొనియాడదగినవని అన్నారు. శుక్రవారం హిందూపురం పట్టణంలోని త్యాగరాజనగర్లో గల మార్గదర్శి విద్యానికేతన్ ఆవరణలో 28వ ఉచిత వేసవి బడి ప్రారంభోత్సవం జ్యోతి ప్రజ్వలన గావించి ఎంపీడీఓ దామోదరమ్మ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించి ప్రసంగించారు. ఆమెతో పాటు దాతలు రాజ్యలక్ష్మి, ఫ్లవర్ డెకరేటర్స్ అధినేతలు రాఘరత్న, మోహన్ కుమార్, ఎంసీ గంగాధర్, సాఫ్ట్వేర్ ఇంజనీర్ శ్రీధర్ గౌడ్, విశ్రాంతి స్కూల్ అసిస్టెంట్ రామకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ వేసవి కాలంలో పేద విద్యార్థులు ఎండల్లో, నీటి గుంతల్లో, చెడు వ్యసనాల్లో భాగస్వాములు కాకుండా ఆటపాటలతో కంప్యూటర్, కరాటే, యోగా, డ్రాయింగ్ తదితర విద్యల్లో రాణించాలని పిలుపునిచ్చారు. అంతకుముందు ఆర్సీ ఆది రాజయ్య కుమారుడు చారుకీర్త పంపిన పలకలు, బలపాలు పంపిణీ చేశారు. ముఖ్య అతిథుల చేతుల మీదుగా చిన్నారులకు అక్షరాభ్యాసం గావించారు. జి ప్రమీలమ్మ, ఈడిగ రామకృష్ణప్ప కుటుంబ సభ్యులు, జిఆర్ హరినాథ్, లత మంగేశ్వరి, కిషన్ గౌడ్, సంజన విద్యార్థులకు అన్నదానం చేశారు. బాంబే స్వీట్ స్టాల్ నాగేష్ బాబు మిఠాయిలు పంపిణీ చేశారు. యాంకర్ దయానంద్ యాంకరింగ్ అందరినీ అబ్బురపరిచింది. ఈ కార్యక్రమంలో సింగర్ గాజుల సీనా, శంకర్ నాయక్, మునిస్వామి, ఆర్వి మెలోడీస్ కళాకారులు వసంతరాజు, శారద, రామకృష్ణ, సీనా, ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, పట్టణ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.